ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27 మంది మరణించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేశవరావు ఎంటెక్ మధ్యలో ఆపేసి నక్సల్ ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. నక్సలిజం నిర్మూలనలో ఈ ఎన్కౌంటర్ ఓ మైలురాయన్నారు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు మరణించారు. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం 27 మంది మావోయిస్టులు చనిపోయారు. 2018 నవంబర్లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తరువాత పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు నంబాల కేశవరావు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియ్యన్నపేట గ్రామంలో 1955లో జన్మించారు నంబాల కేశవరావు. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. కేశవరావుకు సోదరుడు, 3 అక్కా చెల్లెలు ఉన్నారు. ప్రాథమిక విద్య జియ్యన్నపేటలోనే కొనసాగింది. ఆ తర్వాత తాతగారి ఊరైన టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్ విద్య అభ్యసించారు. టెక్కలి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. ఆ తర్వాత వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చేరారు. ఆర్ఈసీ కాలేజీలో చదువుతుండగానే రాడికల్ విద్యార్థి సంఘంలో జాయిన్ అయ్యారు. 1984లో ఎంటెక్ చదువుతున్నప్పుడు సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ గ్రూప్ భావజాలం పట్ల ఆకర్షితుడయ్యారు. ఎంటెక్ ను మధ్యలోనే ఆపేసి నక్సల్స్ ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు నంబాల కేశవరావు. మావోయిస్టు గెరిల్లా దాడుల వ్యూహకర్తగా నంబాల కేశవరావుకు మంచి పేరుంది. మిలిటరీ ఆపరేషన్ల వ్యూహాల రూపకల్పన, అమలులో ముందుండేవారు. ఆయుధ వ్యాపారులతోనూ సంబంధాలు నేర్పారు. దశాబ్ద కాలం కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేసిన నంబాల మావోయిస్టు అగ్రనేత గణపతి తరువాత పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గణపతితో పోల్చితే పార్టీ సిద్ధాంతాల అమల్లో మరింత కఠినంగా వ్యవహరించేవారు. దూకుడు స్వభావం కలిగిన కేశవరావు ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుందని బలంగా నమ్మేవారు. అలిపిరిలో ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన దాడిలో ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని చింతల్నార్ ఘటనకు వ్యూహాలు రచించింది కూడా నంబాలే. గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న సిఆర్పీఎఫ్ జవాన్లు 2 కొండల మధ్యకు రాగానే అకస్మాత్తుగా దాడి చేసేలా ప్లాన్ చేశారు. ఈ ఘటనలో 74 మంది జవాన్లు మరణించారు. 2013లో సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్రపై దాడి వ్యూహం కూడా నంబాల కేశవరావుదే. ఈ ఘటనలో మహేంద్రతో పాటు మరో 27 మంది మృతి చెందారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతిని ధృవీకరించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ విషయాన్ని ఎక్స్లో తెలిపారు. కేశవరావుపై 1,50,00,000 రివార్డు ఉందని చెప్పారు అమిత్ షా. నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలురాయన్నారు అమిత్ షా. భద్రతా దళాలు అద్భుతమైన విజయం సాధించాయన్నారు ప్రధాని మోదీ. నక్సలిజం అంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బంగాళాఖాతంలో ద్రోణి, అల్పపీడనం ఎఫెక్ట్తో రాష్ట్రమంతటా వర్షాలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వాన పడుతోంది. ఇవాళ అత్యధికంగా వరంగల్ జిల్లాలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ, మహబూబాబాద్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఆవర్తనం అల్పపీడనంగా మారి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఈ ప్రభావంతో మరో 5 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. అల్పపీడనం 36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఈ ప్రభావంతో 5 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఇవాళ 15 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. హైదరాబాద్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం నడుస్తోంది. ఇది అప్పుడు అప్ టు ట్రోపోస్ఫిరిక్ లెవెల్స్ వరకు కూడా వ్యాపించి ఉంది. ఇది రాగల 12 గంటల్లో కొంచెం బలపడి ఒక అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 36 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా కూడా
మారే అవకాశం ఉంది. ఈ ప్రాంతం నుంచి మనకి కోస్తా ఆంధ్ర తీరానికి ఒక ద్రోణి ఒకటి ఏర్పడింది. ఈ ద్రోణి వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ మాయిశ్చర్ మనకి ఇప్పుడు ఈ భూభాగంలోకి ప్రవేశించి మనకి మేఘాలు ఏర్పడటం, వర్షాలు పడటానికి స్పష్టమైన అవకాశం ఉంటుంది. కోస్తా పరిసర ప్రాంతాల్లో ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, వరంగల్, నిజామాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, బోదర్ నియోజకవర్గాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో నిన్న అర్ధరాత్రి నుండి వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్టుకు 2894 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరింది. మరోవైపు వర్షాలు పడుతూ ఉండటంతో ఖరీఫ్ సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు రైతన్నలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వరంగల్ సిటీలో వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు 2 చనిపోయారు. అటు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కేసముద్రం మండలం కాల్వల గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో వరి బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. సూర్యాపేట జిల్లాలో వర్షాలు, పిడుగుపాట్లకు మూగజీవాలు చనిపోయాయి. కోదాడ మండలం నల్లబండగూడెంలో 35 గొర్రెలు, నల్ల చెరువు తండాలో 10 మేకలు చనిపోయాయి. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కొమరంభీం జిల్లా వ్యాప్తంగా వర్షం పడింది. కాగజ్ నగర్, దహేగం మండలంలో భారీ ఈదురుగాలులు వీచాయి. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోనూ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్, మెదక్ జిల్లా నిజాంపేట, కోల్చారం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షం కురిసింది. కరీంనగర్ సిటీలో పగలంతా ఎండ దంచుకొట్టింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బులు కమ్ముకొని పగలే చీకటిగా మారింది. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో భారీ వర్షానికి రోడ్లపై నీరు చేరింది. మంచిర్యాల, పెద్దపల్లిలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యం తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎల్బీ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, ఎంజీబీఎస్, కోటి, కాచిగూడ, సికింద్రాబాద్, బషీర్బాగ్ లో వర్షం పడింది. ఖైరతాబాద్, కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, జేఎన్టీయూ, మూసాపేట, బాలానగర్ ప్రాంతాల్లో వాన కురిసింది. రోడ్లపైకి వరద పోటెత్తడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. రాజీవ్ గాంధీ వల్లే దేశంలో సాంకేతిక విప్లవం వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. ఆయన భవిష్యత్ భారతానికి పునాదులు వేశారన్నారు. పాలనలోనూ తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. రాజీవ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు సీఎం, మంత్రులు. దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన మహానేత రాజీవ్ గాంధీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా సెక్రటేరియట్ దగ్గర విగ్రహానికి నివాళులర్పించారు. దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారని చెప్పారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి దేశాభివృద్ధిలో భాగస్వాములు చేశారన్నారు ముఖ్యమంత్రి. ఈ దేశానికి ప్రధానమంత్రిగా వన్నె తెచ్చిన నాయకుడు కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని బలమైన ఆర్థిక దేశంగా నిలబెట్టడమే కాకుండా యువతకు 21 సంవత్సరాల ఓటు హక్కు ఉంటే వయస్సు తగ్గించి 18 సంవత్సరాలకి ఓటు హక్కు ఇచ్చి ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో యువతకు కీలకమైన బాధ్యతను అప్పచెప్పిన ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. దేశంలో నూతన టెక్నాలజీ విధానాన్ని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. భారతదేశ నిర్మాణానికి ఆయన కృషి మరువలేనిదన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం. రాజీవ్ గాంధీ గారు ఈ దేశ విప్లవాన్ని తీసుకొచ్చే విధంగా 21వ శతాబ్దంలో తీసుకుపోవాలని ఆనాడు టెక్నాలజీని తీసుకొచ్చిన కారణంగానే ఈరోజు మనం వాడుతున్నటువంటి టెక్నాలజీ అంతా వారు సంబంధించినటువంటి చొరవతోనే జరిగింది. ఇందిరాగాంధీ గారు గరీబీ హటావ్, పివి నరసింహరావు ఆర్థిక విప్లవం, రాజీవ్ గాంధీ గారు ఒక సాంకేతిక విప్లవం తీసుకొచ్చి ఈరోజు నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ విప్లవం తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో నిర్మించడానికి ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా జవహర్ రోజ్గార్ పథకాలను తీసుకొచ్చుకోవచ్చు. ఈ విధంగా రాజీవ్ గాంధీ గారు అనేక కార్యక్రమాలు చేశారు.
దేశంలో పేదరికాన్ని నిర్మూలించి సమసమాజ స్థాపనకు రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని అన్నారు మంత్రి సీతక్క. రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి. రాజీవ్ గాంధీ దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని, పేదల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తు చేసుకున్నారు సీతక్క. రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. మన రాజీవ్ గాంధీ గారి యొక్క 34వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి యొక్క ఆశయాల బాటలో ఈరోజు ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు, మహిళలకు, పేదలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తూ వారి యొక్క ఆశయాల వెలుగులో ముందుకెళ్తూ దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడుతూ ముందుకెళ్లడం జరుగుతా ఉంది. ఇందిరమ్మ నెహ్రూ కుటుంబం త్యాగాల కుటుంబం అని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్టలో రాజీవ్ విగ్రహానికి నివాళులర్పించారు మంత్రి. రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్లడమే సరైన నివాళి అని అన్నారు మంత్రి జూపల్లి. రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా రాహుల్ గాంధీ గారైనా, కాంగ్రెస్ పార్టీనా అదే ఉరవడిని ఉనికి తెచ్చుకుని యావత్ దేశాన్ని, పేదరికాన్ని పాల్గొన్న ఆలోచనతోటి గొప్ప కార్యక్రమం చేసినటువంటి ఒక గొప్ప కుటుంబం, త్యాగాల కుటుంబం. వారి యొక్క ఆశయాలను ఆలోచనని మనం ముందుకు తీసుకెళ్తే నిజమైన నివాళులు చెప్పిన అందరికీ సవినిగా విజ్ఞప్తి. భవిష్యత్తు భారతానికి పునాది వేసిన నేత రాజీవ్ అంటూ నివాళులర్పించారు మంత్రులు. రాజీవ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామన్నారు. గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులను రిలీజ్ చేసింది రేవంత్ సర్కార్. పెండింగ్లో ఉన్న 9,990 బిల్లులకు గాను ఒకే రోజు 153 కోట్లను రిలీజ్ చేశారు. ఒకే విడతలో 10 లక్షల లోపు బిల్లులకు సర్కార్ చెల్లింపు చేయనుంది. వీటితో పాటు ఎస్డీఎఫ్ కింద చేపట్టిన వివిధ పనులకు 85 కోట్ల నిధులను సర్కార్ విడుదల చేసింది. 2024 ఆగస్టు వరకు పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులకు సంబంధించి బిల్స్ చెల్లింపులను బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ పెట్టడంతో సర్పంచులు గతంలో ఆందోళనకు దిగారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. మే 24 లేదా 25 నాటికి కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. కర్ణాటక, కొంకణ్, గోవా, కేరళతో సహా పశ్చిమ తీర ప్రాంతాలకు భారీ రెయిన్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు. బెంగళూరులో మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ. దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. రుతుపవనాలు మే 24 లేదా 25 నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయని తెలిపింది ఐఎండీ. సాధారణం కంటే దాదాపు వారం ముందుగానే రుతుపవనాలు దేశంలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పింది. దీంతో కర్ణాటక, కొంకణ్, గోవా, కేరళతో సహా పశ్చిమ తీరంలో మే 26 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది ఐఎండీ. వాతావరణ మార్పులతోనే రుతుపవనాలకు ముందే భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. మరో 2 రోజులు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. బెంగళూరులోని కోరమంగళ, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, వైట్ ఫీల్డ్ వంటి ప్రాంతాలలో వరద నీరు నిలిచిపోయింది. అండర్ పాస్ లో వరద నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. బెంగళూరులో భారీ వానలతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. గోవాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంది వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉత్తర దక్షిణ గోవా జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ. Low pressure system is going to be formed in few hours over the east central Arabian Sea and adjoining North Karnataka and Goa coast. Under its influence, Uttar Kannada is heavy to very heavy, of course, but 1 or 2 places exceptionally heavy rainfall also. So a red alert has been issued for
today for Uttar Kannada and some parts of the Malnad, like especially Shivamogga and Chikmagalur for today. మరోవైపు తమిళనాడులోని అనేక ప్రాంతాల్లోనూ వానలు పడుతున్నాయి. చెన్నై, తాంబరం, వేలాచేరి, అడయార్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పెరంబూరులో వరద నీరు నిలవడంతో సబ్వేలు తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. పశ్చిమ బంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాల్లోనూ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇప్పటికే అస్సాంలోనూ వర్షాలు పడుతున్నాయి. That's all for now.